50 శ్లోకాల వరకు అయిపోయి ఇంకొక 35 శ్లోకాలు ఉన్నాయి. సో మనం వాటిని చూద్దాము. సో సో మనం ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఓకే 3 సెషన్స్ 21 నుంచి 25 వరకు కూడా మనకి ఆ ఫస్ట్ 3 చాప్టర్లు 26 నుంచి వచ్చిన చాప్టర్స్లో అన్నిటినీ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అల్గారిథం ఏదైతే ఉన్నాయో ఏమేంటి అనేది అన్ని విపులంగా చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి 26 నుంచి మనకి 32 శ్లోకాల వరకు కూడా మనము ఈ భౌతిక ప్రపంచానికి గల రావడానికి గల కారణాలు ఏంటి అనేది చెప్తారు. నెక్స్ట్ 33 నుంచి 41 వరకు కూడా మనం దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేది మనకు చెప్తారనమాట. సో నిన్న మనం చర్చించుకున్న దాంట్లో 42 నుంచి 51 వరకు కూడా నారదుల వారి ప్రాచీన పరిహికి ఏం చెప్తున్నారు, ఇంకా ఈ యజ్ఞాలు లాంటివి ఈ కర్మకాండ ఫ్రుటివ్ యాక్టివిటీస్ అంటాం కదా, ఇవి అన్నీ కూడా ఇంకా నువ్వు మానేయి అని చెప్పడానికి అనేక ఆయన కారణాలు చెప్తారనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే భగవంతుని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. జ్ఞానవంతుల్లాగా ఉన్న మేమే ఎవరు శివుడు, నేను, బ్రహ్మ, మేమందరం ఋషులు, మీ అందరి పేర్లు చెప్పి మేము భగవంతుని స్వయంగా చూస్తూ ఉన్నప్పటికీ కూడా మేము కూడా భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాము అని చెప్పి ఆయన గురించి మాకు తెలియదు అని చెప్పి చెప్పారనమాట. సో మరి వాళ్ళకి తెలియదు అంటే మరి ఎవరికి తెలుస్తుంది అనేసి అంటే అలా అని కర్మీ చేసే వాళ్ళకు కూడా ఏదైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏమీ తెలియదు భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది అనేసి. మరి ఎవరికి తెలుస్తుంది అంటే ఒక్క భక్తుడికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా డివోషనల్ భక్తిలో ఉంటూ ఉంటూ వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో అంటే అందుకని ఏం చెప్తారు, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా దొరుకుతుంది మనకి, నేను మనం చాలాసేపు చర్చించుకున్నాం దీని గురించి. భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకాలంటే మనం ఏం చేయాలి, భక్తియుక్త సేవ చేయాలి. భక్తియుత సేవ ఒక్కటేనా? విశుద్ధ భక్తుల ద్వారా మనకి అది వస్తుంది అని కదా తెలుసుకున్నాం. నేను అన్నిట్లో మనం ఏం తెలుసుకున్నాం, 5 పారాగ్రాఫులు రాసి ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి, మనము భక్తులకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భక్తుల ద్వారా మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు భగవంతుడు మన అంతరంగంలోకి వెళ్ళి మనలో ఏంటి అంటే ఏవైతే అవిద్య అనే దాన్ని తీసేయడము, విద్య అనేది పెట్టడము అనేది జరుగుతుంది అనేసి మనకి అది విశుద్ధ. అందుకే మనం అసలు నిన్న స్టోరీ కూడా మనం తెలుసుకున్నాము, ఎలా అయితే గరుడది అదంతా కూడా చెప్పుకున్నాం కదా. సో ఇది చాలా ఇంపార్టెన్స్ లోకి, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకాలి అంటే మనం విశుద్ధ భక్తుల యొక్క సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళ సేవ ద్వారా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని కూడా మనం తెలుసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మరి మన గోల్ అనేది మన ఏమంటారు ఈ వైదిక కర్మకాండలు చేయడము ఇది కాదు. మన గోల్ ఏమై ఉండాలి అని అంటే మనకి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడము, లేకపోతే భగవంతుడికి సేవ చేయడం, భక్తులకి సేవ చేయడం, ఇది గోల్ ఉండాలి అనేది చెప్పారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనకి మరి ఎందుకు ఈ ఈ ప్రీచర్స్ వీళ్ళందరూ పురోహితులు వీళ్ళందరూ కూడా ఇలాంటి ఫలానిది వ్రతం చేయి ఆ వ్రతం చేయి అని చెప్తారు కదా అంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు అలా చెప్తారు వాళ్ళు, కర్మకాండలు చేయండి, యజ్ఞాలు చేయండి, ఇది చేస్తే ఆ వ్రతం చేస్తే ఈ లాభం వస్తుందని ఎందుకు చెప్తారు వాళ్ళు? మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు మాతాజీ. హరే అది కాకుండా నారదుల వారు చెప్పిన రీజన్ ఏంటి? వాళ్ళకి ఆదాయం రావడం కోసం. హరే కృష్ణ. సారీ, వాళ్ళ ఆదాయం కోసం ఏమో లేదు మాతాజీ, నారదుల వారు ఏం చెప్పారు మనకి? నారదులు కాదు నేను చెప్పేది, పూజారులు. పూజారులు అదే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు గురువులు అంటే ఏంటి, కొంచెం బోగస్ గురువులు ఉంటారు, వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఎందుకు ఇది చెప్తున్నారు భగవంతుని చెప్పకుండా అనడానికి మనకి నారదుల వారు ఒక గట్టి రీజన్ చెప్పారు. ఏంటిది? 48వ శ్లోకం ఓపెన్ చేసి చదవండి. అల్పజ్ఞులకి భగవంతుడి గురించి తెలియదు, వాళ్ళకి తెలిసిన విడిమిడి జ్ఞానాన్ని మనందరికీ పంచుతూ ఉంటారు అని మనం నిన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ. అందుకని వాళ్ళకి ఏంటంటే మన సొంత ఇల్లు ఏంటనేది తెలియదు, అలాగా వాళ్ళు
ఇంకొక ఇల్లు సెర్చ్ చేసుకుంటూ ఆ భౌతిక ఆనందం కోసమే పరుగు పెడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఏంటంటే స్వర్గం తెలుసు కానీ వైకుంఠం గురించి తెలియదు. సో ఇదనమాట వాళ్ళకి, ఎందుకంటే అల్పజ్ఞులు, వాళ్ళకి అంతవరకే తెలుసు, దాన్ని మనకి చెప్తూ ఉంటారు అని చెప్పి. అందుకని ఒక భక్తుడు ఇంకో భక్తుడి సాయంతోనే మనకు ముందుకెళ్ళగలుగుతాము అని కూడా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మరి ఏంటి అసలు మరి ఏ పని చేయాలి మరి మనం అలాంటప్పుడు అంటే భగవంతుడిని తృప్తిపరిచే పనులు మనం చేయాలి అనేది. మరి భగవంతుడి తృప్తిపరిచే పనులు ఏంటి అంటే ఇలాంటి ఈ వైదిక కర్మలు ఇవి కాదు, భగవంతుడికి తృప్తిపరిచేవి అనేది చెప్పుకున్నాం అనమాట. సో 50వ శ్లోకాలు మరి భగవంతుడు ఎలాంటి వాడు అనేది చెప్పుకున్నాం. భగవంతుడు ఒక పరమాత్మ రూపంలో స్నేహితుడిలాగా ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు అనేది మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు 51 నుంచి ఏంటంటే మరి ఇప్పుడు మనం ఆ భగవంతుడు ఎవరో తెలుసుకొని ఆ భక్తి అనేది మనం మొదలు పెడితే ఏమి లాభం వస్తుంది అనేది మనకి 51వ శ్లోకంలో చెప్పి, ఇంకా ఇంతటితోటి నువ్వు ఈ యజ్ఞాలు అనేవి మానేయి, ఈ పశుబలి అనేది వదిలేయి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో ఏంటి ఆ లాభం అనేది? సో ఫస్ట్ నుంచి చూసుకుంటే జ్ఞానులమైన మాకే తెలియలేదు అన్నారు. నెక్స్ట్ కర్మకాండ చేసేవాళ్ళు కానీ దేవతల సాయంతో కానీ వాళ్ళకి కూడా పూర్తిగా అధికారాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకోలేదు, వాళ్ళకి తెలియజెప్పలేరు అని చెప్పారు. సో ఓన్లీ ఎలాగ మనం భగవంతుడిని తెలుసుకోగలము అంటే ఓన్లీ భగవంతుడి యొక్క అనుగ్రహము అని. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా వస్తుంది అంటే విశుద్ధ భక్తుల సేవ చేసి వాళ్ళ ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము అని తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్ ఏమై ఉండాలి అంటే ఈ ఏవైతే ఉన్నాయో మన అంటే యజ్ఞాలు ఇవి కర్మకాండలు ఇవి కాదు, మనకి ఏది ఉండాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేది మన గోల్ అయి ఉండాలి అనేది చెప్పారనమాట. మరి ఎందుకు మిగతా వాళ్ళందరూ ఇవే చేయమని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు అల్పజ్ఞులు కాబట్టి వాళ్ళకి సరైన జ్ఞానం లేదు, ఏది అసలైన మన సొంత ఇల్లు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చెయ్యాలి అనేది తెలియక వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనకి అవన్నీ చెయ్యమని చెప్తారు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత మరి ఏం పని చేయాలి, మరి మనం ఇప్పుడు మరి ఈ పని వదిలేసి ఏ పని చేయాలి అంటే భగవంతుడికి తృప్తి కలిగించే పని మనం చేయాలి అని. తర్వాత భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అంటే మనందరిలో పరమాత్మలాగా ఒక ఏమంటారు ఒక స్నేహితుడిలాగా మన అందరిలో ఉంటూ ఉంటాడు పరమాత్మ రూపంలో అని చెప్పేసి మనం ఇప్పుడు 50 శ్లోకాల వరకు ఇవి చెప్పుకున్నాం అనమాట. సో ఆయనే మాత పిత కంట్రోలరు మార్గదర్శకుడు ఇవన్నీ కూడా ఆయన ఎంతో విధంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఆయనకి తృప్తి కలిగించే పనులు మనం చేస్తే మనం భక్తులు కూడా సేవ చేస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు. ఆ అనుగ్రహం ద్వారా మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము అనేది టోటల్గా సారాంశం అనమాట. ఓకే, సో ఇప్పుడు అది చేస్తే వచ్చే లాభం కూడా ఒకసారి మనకి నారదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా లాభం లేనిది మనం ముందుకు వెళ్ళాం కాబట్టి మనకి ఈ శ్లోకం కూడా చెప్తున్నారు. సవై ప్రియతమశ్చాత్మా యతో న భయమన్వపి ఇతి వేద సవై విద్వాన్ యో విద్వాన్ స గురుర్హరి. హరే కృష్ణ మాత. చదవండి. సవై ప్రియతమశ్చాత్మా యతో న భయమన్వపి ఇది వేద స వై విద్వాన్ యో విద్వాన్ స గురు హరి. భక్తి యోగము నెలకొని వానికి ఇసుమంతయు సంసార భయము లేదు. దేవదేవుడు ఎల్లరికూ పరమాత్ముడును మిత్రుడును ఒకటే దానికి కారణం. ఈ రహస్యమును ఎరిగిన వాడే నిజముగా విద్వాంసుడు, అతడే జగత్తునకు గురువు కాగలడు. కృష్ణ ప్రతినిధి ప్రామాణికుడకు గురువు శ్రీకృష్ణునికి అభిన్నుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో సేమ్ మనకి ఇంతకు ముందు కూడా 40 శ్లోకాలు 41లో కూడా ఇవే అన్నమాట. ఎందుకంటే ఆకలి తప్పులు, సంసారంలో భయం మోహం శోకం ఉండవు. మనం భక్తిలోకి వెళ్తే ఏదైతే భగవంతుడి గురించి శ్రవణం చేస్తూ ఉంటామో భక్తిలో ముందుకెళ్తూ ఉంటామో ఈ ఆకలి తప్పికలు అంటే దేహాత్మ భావన పోతుంది అని చెప్పారు. సేమ్ అదే ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడు ఎవరో తెలుసుకొని మనం భక్తిలోకి ముందుకెళ్తే ఏమవుతుంది అంటే మనకి సంసార భయం అనేది ఉండనే ఉండదు. అంతేకాకుండా వాళ్ళకి పూర్తిగా తెలుసు అనమాట భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు, మళ్ళీ ఎప్పుడు కూడా నాకు ఒక మిత్రుడిగా నాకు సాయం చేస్తూనే ఉంటాడు అని చెప్పి. అంటే అది మంచి జరిగినా చెడు జరిగినా
వాళ్ళ ఈ ఒపీనియన్ మారదు. మెయిన్ ఇదనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. మనకేంటంటే బాగున్నప్పుడు మంచిగా ఉన్నాడు కృష్ణుడు అనుకుంటాం. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ భగవంతుడు ఏమో నన్ను అసలు చూడట్లేదు, ఆయనకేంటో మరి పార్షాలిటీ వచ్చేసింది, నన్ను వదిలేశాడు, అది ఇది అని మాట్లాడతాం అనమాట. అలా కాకుండా వాళ్ళకి ఏది జరిగినప్పటికీ కూడా భగవంతుడిని ఈ విధంగా అనుకుంటారనమాట. సో అందుకని ఈ రహస్యం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు విద్వాంసులు అని చెప్తున్నారు అనమాట. అంటే జ్ఞానవంతులు అంటే ఏంటి అంటే మనకి వీళ్ళు అని చెప్తున్నారనమాట. ఓన్లీ జ్ఞానమే కాదు, భక్తితో పాటు ఉన్న జ్ఞానవంతులు అనమాట. సో అందుకే ఏంటంటే వాళ్ళు ఈ గురువు అవడానికి అవసరం ఉంటుంది. అంటే గురువు కావాలి అంటే ఏంటి అంటే వాళ్ళకి సంసార భయం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా భగవంతుడిని పరమాత్మ రూపంలో మిత్రుల్లా కానీ వాళ్ళకి ఎప్పుడూ తెలుసు అనమాట. సో ఈ అన్నీ కూడా ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నారదుల వారు, సో భక్తి యోగం చేసుకో, దీనివల్ల నువ్వు ఫస్ట్ ఈ సంసార భయం నుంచి స్వర్గం వెళ్ళాలా, ఈ భయాల నుంచి బయటపడతావు అని చెప్పి. అంటే గురువు కూడా ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అనే సందేహం లేకుండా ఆయన చెప్తున్నారు అనమాట. సో అందుకని కృష్ణ ప్రతినిధి ఒక ప్రామాణికుడు గురువు, శ్రీకృష్ణునికి అభిన్నుడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా తేడా ఉందా అంటే ఏమీ తేడా లేదు. ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధే గురువులాగా వస్తారు, ఆయన మనము సమానంగా చూడాలి అని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ దీంట్లో ఏంటంటే మనకి 2 పారాగ్రాఫ్లు ఇచ్చారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే అదే గురువుకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. మన గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, సాక్షాదరిత్వైన సమశాస్త్రీయ శ్లోక ఇవన్నీ మనం రోజు చదువుతూనే ఉంటాం సంసార ధావాలో. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన అందరికీ కూడా, అంటే ఆయన ఎలా అంటే ఆత్మని పరమాత్మని రెండిటికీ కూడా ప్రియంగా ఉంటాడు. ఓన్లీ ఆత్మనే చూస్తూ పరమాత్మను వదిలేయటం కాదంటే, మనం కూడా భక్తిలోకి వెళ్ళిన తర్వాత మనల్ని మనం ఇష్టపడుతూ ఉన్న తర్వాత చివరికి ఏంటి, మన లోపల ఉన్న భగవంతుడి పరమాత్మని కూడా మనం ఇష్టపడడం మొదలు పెడతాం అనమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆత్మానుభూతి అనేది ఉంటుందో వాళ్ళు భగవంతుడి సేవ తప్ప ఇంకో మిగతా వాళ్ళ సేవ అంటే ఇతర దేవతల్ని పూజించడం కానీ, మిగతాదే నాకు ఈ కోరిక ఉంది ఇది తీర్చుకోవడానికి ఆ దేవతను పూజ చేస్తాను, అలాంటిది చెయ్యరు. మనకి ఎక్కువగా నితాయి సేవని మాతాజీ ఏదో లెక్చర్లో నేను విన్నాను. సో మనము దేవతల్ని పూజించవచ్చు, కానీ పూజించి మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క భక్తిని ఇవ్వాలి అని కోరుకోవాలి తప్ప మనం ఎంతసేపు ఈ కోరిక తీర్చాలి ఆ కోరిక తీర్చాలి, ఈ ఈ ఈ ఏంటి 16 సోమవారాలు చేస్తే మంచిదంట, లేకపోతే సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఈ కోరిక తీరుతుందంట అని ఇట్లా మనం కోరికల కోసం దేవతల్ని పూజించకూడదు. సో వీళ్ళేంటి గురువులు అనేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కోరికల కోసం దేవతల్ని అర్చించడం అనేది చెయ్యరు అనేది మెయిన్గా ఒకటి అనమాట. అంతేకాకుండా ఇంకా మనకి ఫస్ట్ క్యాంటోలో కూడా ఫస్ట్ చాప్టర్లో 3rd శ్లోకాలు, సెకండ్ చాప్టర్లో 3rd శ్లోకాలో కూడా మనకు వస్తుంది ఒక గురువుకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది మనకి అందులో కూడా వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ మెయిన్గా చెప్తుంది ఏంటి, భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉంటారు. అదే ప్రపాదులు వారు చెప్పేది అనమాట. వాళ్ళు ఇంద్రియ భోగం కోసం వీటి కోసం ఏంటంటే మనోవాంఛలు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు ఇతర దేవతల యొక్క పూజలు చేయరు, ఎప్పుడూ కూడా పరమాత్మని కూడా ఆరాధిస్తూ ఉంటారు అనేసి, అలాంటి వాళ్ళే నిజమైన గురువు అని చెప్పేసి. సో అదే పద్మపురాణంలో మనకేంటంటే షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురున్న స్యాత్ వైష్ణవ స్వపచో గురువు. అంటే బ్రాహ్మణుడు అనేవాళ్ళు ఎలా ఉండాలి అనేది సెకండ్ చాప్టర్లో, అంటే ఆ విశుద్ధ భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు మనకు చెప్తున్నారనమాట. అంటే వాళ్ళు ఉన్నత జన్మలో జన్మించాలా అలాంటి ఏమీ లేదనమాట. వాళ్ళకి ఎక్కడ జన్మ తీసుకున్నప్పటికీ కూడా ఏవైతే మనకి ముందు చెప్పారో లక్షణాలు అవి ఉంటాయి. అంటే చండాల వంశంలో పుట్టినా కూడా మనకి గురువు అయ్యే ఆస్కారం ఉంటుందన్నమాట. అది మెయిన్గా ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి అదనమాట. ప్రామాణిక గురువుని మనం సంప్రదించాము అంటే, ప్రామాణిక గురువు అంటే భగవంతుడితో సంప్రదించినట్టే లెక్క అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఫస్ట్ దాంట్లో ఒక గురువుకు ఉండాల్సిన లక్షణాలు చెప్పారు, రెండవ దాంట్లో ఆయన ఏదో ఉన్నత జన్మలోనే జన్మించాల్సిన పని లేదు, ఎంత చండాల అంటే ఎలాంటి వంశంలో పుట్టినప్పటికీ కూడా ఆ పైన క్వాలిటీస్ ఉంటే చాలు అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో మనం భగవంతుడిని సంప్రదించకుండా గురువుతో సంప్రదిస్తే అది భగవంతుడితో సంప్రదించినట్టు కానీ అని కూడా
మనకు చెప్తున్నారు. సో మన జీవితం యొక్క సాఫల్యం ఏంటి అంటే ఒక గురువుని, అంటే ఆ గురువు ఎవరు, ఆ పైన చెప్పిన లక్షణాలు ఉన్న గురు పరంపరలో ఉన్న ఒక గురువుని స్వీకరించడం అనేది మెయిన్గా మన జీవనానికి సాఫల్యం చేకూరుస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఈ శ్లోకాలు మనకి లాభం ఏంటి అంటే మనకి సంసార భయం అనేది ఉండదు, ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటాము. అలాంటి వాళ్ళని విద్వాంసులు అంటారు, వాళ్ళే గురువు అయ్యే అర్హత కూడా ఉంటుంది అని. ఆ గురువుకు ఉండే లక్షణాలు, ఆయన గురువు అనేది భగవంతుడి యొక్క ప్రతినిధి, భగవంతుడితో సమానము అనేది మనకి నారదుల వారు చెప్పారనమాట. చెప్పి తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఉంది కొంచెం నారదు ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. నారద ఉవాచ ప్రశ్న ఏవం హి సంచిన్నో భవతః పురుషర్షభ అత్ర మే వదతో గుహ్యం నిశామయా సునిశ్చితం. హరే కృష్ణ మాతాజీ. చదువు. నారద ఉవాచ ప్రశ్న ఏవం హి సంచిన్నో భవతా పురుషర్షభ అత్ర మే వరతో గుహ్యం నిశామయ సునిశ్చితం. నారద ముని పలకసాగాను, పురుష శ్రేష్ఠ, నీవు అడిగిన దానికంతయు నేను సమాధానము చెప్పి తిని. ఇప్పుడు సాధు సమ్మతము పరమ గుహ్యమైన వేరొక వృత్తాంతమును వినుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామ్స్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఎందుకు ఆయన మళ్ళీ ఇప్పుడు చాలా అంత గుహ్యమైన అన్నీ కూడా చెప్పారు, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అని ఎందుకు చెప్తున్నారు? నువ్వేమేమి అడిగావు అన్నిటికీ సమాధానం చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకా సాధు సమ్మతము పరమ గుహ్యమైన దాన్ని మేరొక వృత్తాంతం చెప్తాను అన్నారు. ఎందుకు? అంటే ఆయన ఇంకా కర్మకాండని వదలడానికి సిద్ధంగా లేడేమో మాతాజీ, అందుకే ఇంకోటి చెప్తున్నాడేమో. ఓకే, తర్వాత క్వశ్చన్ చూస్తే అంటే ఏం లేదు, ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ఆయన ఏంటంటే ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది, నేను వెళ్ళాలి, ఓకే నేను భక్తి చేసుకోవాలి, నాకు తెలిసింది. కానీ ఏంటంటే నా పిల్లలు లేరు కదా ఇక్కడ, నా పిల్లలు వచ్చిన దాకా ఉండి నా పిల్లలకు అప్పచెప్పి అప్పుడు వెళ్తాను అనేసి ఆయన ఇంకా డిలే చేస్తాడేమో అనేసి. ఎలా అయితే విదురుడు, మీకు గుర్తుందా విదురుడు ఎలా ధృతరాష్ట్రుడికి చెప్పారు, నేను పొద్దున్నే లేచి ఆ ఎవరికి యుధిష్ఠిర మహారాజుకి చెప్పి నేను వెళ్తాను అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు ఆయన, విదురుడు ఏం చెప్తాడు? ఓకే, రేపటికి హోంవర్క్ మీ అందరికి. మాతాజీ, యుధిష్ఠిర మహారాజు లేస్తే ఇంక వెళ్ళనివ్వడు అని ఆయన లేవకముందే వెళ్ళిపోమంటాడు మాతాజీ, చీకటితో వెళ్ళిపోమంటాడు. చీకటితోనే వెళ్ళిపోమంటాడు. ఇంకా ఇంకా కొన్ని కూడా చెప్తాడు మాతాజీ, ఇంకా ఎప్పుడు చాలా అనుకున్న అంటాడు పని మాతాజీ, అప్పుడే తిడతాడు చేయాలి అనేసి. తిడతాడు మాతాజీ ఇంకా. తిడతాడు. ఓకే, రేపు క్లియర్ గా ఒకసారి చూసి వచ్చి చెప్పండి నాకు. ఓకే, ఏం చెప్పారు అంటే. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ మాతాజీ, ఒక రీజన్ అది కరెక్ట్. ఓకే, ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు వచ్చేస్తుంది ఇదే. ఎందుకు అంటే వాళ్ళ పిల్లలు వచ్చి టైం డిలే చేస్తాడు ఇంకా అట్లాగా అనేసి ఆయన ఎందుకు అంటే ఇంకొక వృత్తాంతం చెప్తే, అంటే ఇప్పుడు ఆ జింక వృత్తాంతం చెప్పబోతున్నాడు అనమాట. సో ఇప్పుడు దాది చెప్తే ఏంటంటే మన వెనకాల మనకి టైం అనేది తోసుకొని వస్తూ ఉంటుంది, మన కోసం వెయిట్ చేయదు. సేమ్ ఇదే ఆన్సర్. సో అందుకోసం అనేసి నువ్వు తొందరగా వెళ్ళాలి అంటే ఇంకా ఫోర్స్ఫుల్గా ఇప్పటికిప్పుడు బయలుదేరడానికి రెడీ చేయాలి అంటే ఆయనకి ఈ కోటింగ్ సరిపోలేదు, ఇంకా ఇవ్వాలి నేను అని చెప్పేసి ఇంకా ఇంకా గుహ్యమైన దాన్ని చెప్తాను అని చెప్పి చెప్పబోతున్నారనమాట. సో అదే ఇక్కడ మన ప్రపాదులు వారు రాశారనమాట. ఎందుకు అంటే అప్పుడు మరి కొడుకులు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఓకే, ఇప్పుడు నేను మంత్రుల్ని పంపించి వాళ్ళకి కబురు చేయించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి నేను చిన్నగా వెళ్తాలి అంటే మళ్ళీ ఎక్కడ అటాచ్ అయిపోతాడో, మళ్ళీ ఎక్కడైపోతుందో అనేసి ఆయనకి భయం వేసి వెంటనే ఇంకా కూడా ఈ వృత్తాంతాన్ని చెప్పబోతున్నారు అనమాట. ఓకే, సో అందుకే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తారు, మనం ఎప్పుడు అంటే ఈ కౌమార ఆచరేత్ ప్రజ్ఞం, మనం చిన్నప్పటి నుంచి కూడా మనం 5 ఏళ్ల నుంచి కూడా మనము ఈ భక్తి అనేది మనం వాళ్ళకి స్టార్టింగ్ చెయ్యాలన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో మనము చెప్పి ఇప్పుడు మనసం సంసారాన్ని వదిలి వెళ్ళండి అంటే ఎవరు కూడా వెళ్ళలేరు అనమాట. ఎవరికి కూడా సంసారాన్ని వదిలేసి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి భక్తి చేసుకోవాలి అంటే వాళ్ళకి అంత తొందరగా ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. అదే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ టైంకి ఆటోమేటిక్గా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా
పట్టించుకోకుండా వెళ్తారనమాట. సో అందుకే ఇక్కడ భక్తి యోగమును చేపట్టనిచో మనుజుడు సంసారమందలి కామ్య కర్మల్లో నెలకొనుచు కాలమును వృధా కావించునని వేదోపదేశములను బట్టి మనం తెలుసుకొనవచ్చును. అందుకని ఆ రాజు ఇంకా ఇక్కడే ఉండి టైంని ఇది చేస్తాడేమో అని నారదముని ఏంటంటే ఆయన తొందర పెట్టడానికి ఇంకో వృత్తాంతాన్ని చెప్తున్నారనమాట. దాన్ని విందాం. క్షుద్రం చరం సుమనసాం శరణే మిధిత్వా రక్తం షడంగ్రిగణసామసు లుబ్ధకర్ణం అగ్రే వృకాన సుత్రపో విగణయ్య యాంతం పృష్ఠే మృగం మృగయలుబ్ధ కబాణ భిన్నం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వసుంధర మాత చదవండి. శుద్రం హరే కృష్ణ. శుద్రం చరం సుమనసాం శరణే మిదిత్వా రక్తం షడిగ్రగణ సామస్లుబ్ధ కర్ణం అగ్రే మృగాన సూత్రపో గణయ్య యాంతం పృష్ఠే మృగం మృగయ లుబ్ధ కబాణ భిన్నం. రాజా ఆడజంటను చూడి ఒక హరిణము చక్కని పుష్పోద్యానమున పచ్చక్కను తినుచుండెను. తన కార్యమునందు అమితాసక్తి అయిన ఆ హరిణము ఉద్యానవనమునందలి తుమ్మిదల మధురగానములను ఆస్వాదించుచుండెను. దాని పరిస్థితిని ఒక్కమారు ఆలోచించము. ఇతర జంతువులు మాంసమును తిని జీవించుడు పులి ఎదుటనే ఉన్నదని అది ఎరుగకుండెను. వాడి అయిన బాణములను వేటుకు సిద్ధపడి ఉన్న వేటగాడు దాని వెనుకనే పొంచి ఉన్నాడు. ఈ ప్రకారము ఆ హరిణము యొక్క మరణం ఆసన్నమై ఉండెను. హరే హరే కృష్ణ. సో ఇక్కడ ఒక జింక కథ చెప్తూ ఉన్నాడు అనమాట ఆయన. ఎట్లాగా ఒక మగ జింక ఆడ జింకని వేసుకొని చక్కగా ఒక వనంలో అనమాట, పుష్ప వనములో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. అది ఒక్కటే కాదు, ఇంకా ఏం ఎంజాయ్ చేస్తుంది, దాంతో పాటు చక్కగా అక్కడ ఏమంటారు తుమ్మెదల యొక్క మధుర గానాన్ని వింటూ, ఎందుకంటే జీయమనేసి ఆ పుష్పాల మీదకి వెళ్ళడం, హనీ తీసుకోవడం, వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా. మనం కూడా చూడండి గార్డెన్లో కూర్చుంటే అవన్నీ చూడడానికి ఎంత కనువిందుగా ఉంటాయి మనకి. హబ్బా భలే ఉంది, హాయిగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే అవి పక్కన ఏం జరుగుతుంది అనేది చూడలేదు. ఎంతసేపు ఆ ఎంజాయ్లో ఉండిపోయి అటు ఎదురుగా ఏంటి పులి వస్తుంది. పులి ఏం చేస్తుంది, జంతువులు తినేస్తుంది, అంటే వచ్చి ఆహారం కోసం జింకను తినేస్తుంది. కానీ అది వస్తుంది నేను తప్పించుకోవాలి అని మాత్రం చూడట్లేదు అనమాట. సరే పోనీ ఇంకోటి ఏంటి, వెనక నుంచి వేటగాడు బాణం వేయటానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో ఈ రెండిటిని పట్టించుకోకుండా ఏం చేస్తూ ఉంది జింక, ఏం చేస్తుంది, మధురగానాలను వింటా ఉంది. హాయిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఆ ఒక భార్యతోటి ఆ పుష్పవనంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ వీటన్నిటికీ దాని వివరణగా ఏం చెప్తున్నారు అంటే, మనకి ఆ జింక అనేది పురుషుడు అనుకుంటే, ఈ పుష్పము అనేది ఏంటి అంటే భార్య లాంటిదన్నమాట. సో అంటే అది నెక్స్ట్ కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఆడజంట కూడా భార్య అనమాట. సో తన్నే మధ్యలో అట్రాక్షన్గా పెట్టుకొని దాంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎంజాయ్ చేస్తూ ఈ ఏవైతే ఉన్నాయో మనం చెప్తున్నాం కదా, ఈ తుమ్మెదలు అని చెప్తున్నాం కదా, ఆ తుమ్మెదల మధురగానం ఏంటి అంటే, మన పిల్లలు ఉంటారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చిన్న చిన్నగా చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు చూడండి, అవన్నమాట. సో మనం అంతా కూడా ఈ సంసారంలో మునిగిపోవడానికి కారణం ఏంటి, ఒకటి భార్య, ఇంకోటి పిల్లలు. సో వీళ్ళ పిల్లలు ముద్దు ముద్దు మాటలు, నాకు అది ఎందులో వచ్చిందో నాకు గుర్తు రావట్లేదు. ఒక చాప్టర్ నేను మాతాజీకి కూడా చెప్పున్నాను, మాతాజీ ఏమైనా చూసారేమో నాకు గుర్తు రావట్లేదు. ఫస్ట్ నుంచి 3 క్యాంటోల్లో వస్తుంది. సేమ్ ఒక మనిషి ఎంతగా శ్రమిస్తాడు అంటే ఈ చిన్ని చిన్ని మాటలు, పిల్లలు చెప్పే ముద్దు ముద్దు మాటలకి, ఈ భార్య చేసే సరసాలకి, వీటన్నిటికీ కూడా లోబడిపోయి మనిషి ఎంత పని చేయడానికైనా కూడా, రేయింబవళ్ళు కష్టపడడానికైనా కూడా అతను పని చేస్తూనే ఉంటాడు అనేసి ఇంకా పెద్ద ఉపోద్ఘాతం వస్తుంది దాని గురించి. అది ఏ క్యాంటోనో ఏ శ్లోకానో నాకు గుర్తురాక తలకాయ బాదుకున్నాను ఒక గంట. మాతాజీకి అప్పచెప్పేసి ఆ బాధ్యతని నేను ముందుకు వెళ్ళిపోయాను అనమాట. మాతాజీ గుర్తొచ్చుంటే చెప్తారు, లేకపోతే నేను రేపే నేను సెట్ చేసి నేనైనా చెప్తాను. మీ ఎవరికైనా గుర్తొచ్చినా కూడా చెప్పండి. మనకి అటాచ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, మన ఒక
క్రమేణా ఇస్తారనమాట. దాంట్లో ఒక ఆర్డర్ వైజ్గా ఇస్తారనమాట. కానీ అది చాప్టర్ గుర్తు రావట్లేదు నాకు. సో అలాగున్నప్పుడు మనకేంటంటే ఈ చక్కగా ఈ సంసారంలో పడిపోయి మనం కష్టపడుతూ ఉంటాము, ఆనందిస్తూ ఉంటాము. ఉదయం అంతా కూడా ఏమంటారు, మన గృహ మేధిలాగా రాత్రంతా కష్టపడిపోతే ఉదయం అంతా కష్టపడిపోతాము. సాయంకాలం ఇంటికి వచ్చి ఆ పిల్లలతో చక్కగా మాటలు మాట్లాడుకొని వాళ్ళతో అయిపోయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళి భార్యతో మైథున సుఖం పొందేసి ఈ విధంగా ఏంటంటే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకి ఈ పులి అనేది ఏంటి అంటే కాలం అనమాట. ఎప్పుడు ఈ కాలం మనల్ని ముంచుకొస్తూ ఉంటుందో తెలియనే తెలియదు. ఈ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ మనవాళ్ళు వస్తారు, వాళ్ళతో ఇంకా ఇంకా ఆడుకుంటూనే ఉంటాము. మనకి ఈ ముసలితనం వస్తుంది అనేది కానీ, కాలం మనకి దగ్గరకు వచ్చేస్తుంది అనేది కానీ మనం తెలుసుకోలేము అనమాట. పోనీ అదే అంటే ఒక పక్క మృత్యు వస్తూ ఉంటుంది. ఈ బాణము అనేది ఏంటి, వేటగాడు అనేది యమదేవుడు అనమాట. యమదూతాలు యముడు మనకి మృత్యు రూపంలో మనకు వస్తూ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం పట్టించుకోవట్లేదు. కాలాన్ని పట్టించుకోవట్లేదు, ఇటు మృత్యుదేవతని పట్టించుకోవట్లేదు. ఈ రెండు పట్టించుకోకుండా మనం సంసారంలో ఎంత మునిగిపోయి ఎంజాయ్ చేస్తామో అని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు అని ఆయన? ఇప్పుడు ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంది. హరే కృష్ణ. ఏం మాతాజీ అర్థమైందా, అర్థం కాలేదా? హరే కృష్ణ మాతాజీ, ఇంద్రియాలకు దూరంగా ఉండాలి అని చెప్పడం మాతాజీ. ఫ్యామిలీతో అటాచ్మెంట్తో ఉండి మనము వచ్చే కాలంని కానీ మృత్యువుని కానీ మనం గుర్తించటం లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. అంతా అయిపోయినాక చివరిలో అంటే ఆ చివరి ఎప్పుడు వస్తుంది అనేది మనకి తెలియదు అనేది. సో అందుకని నువ్వు ఇంకా మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పి వెళ్దాము అనుకుంటే కుదరదు. కాలము నీ వెనకాలే పరిగెడదు. అంటే మనకి ఒక రోజు గడిచింది అంటే మనం ఏమనుకుంటాము, అమ్మయ్య ఈ రోజు అయిపోయింది అనుకుంటాం. కానీ మనం భయపడాల్సిందేంటి, మృత్యుకు రోజు దగ్గర పడ్డామని, ఒక రోజు దగ్గర పడ్డాము అని దానికి భయపడాలి. కానీ మనం అమ్మయ్య ఈ రోజు అయిపోయింది, అమ్మయ్య ఒక రోజు గడిచింది, ఒక రోజు గడిచిపోయి అంటే మనం గడిచిపోతున్నాయి రోజులు అంటే మనం మృత్యువుకి దగ్గరకు వస్తున్నాము, కాలం పోతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఒక్క నిమిషం కూడా నువ్వు వృధా చేసుకోకు. నీకు తరుముకుంటూ కాలము వస్తుంది, మృత్యువు వస్తుంది అనేది ఆయన ఈ విధంగా చెప్పారనమాట. నువ్వు చేసే పనులు ఇలాగున్నాయి అని చెప్పేసి. సో ప్రభుపాదుల వారు సేమ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని మొత్తము ఈ విధంగా ఈ 9 చుంకారం అంటే ఏంటంటే మన పిల్లల యొక్క చిన్న చిన్న చిల్లక పలుకులు లాంటి మాటలు అనమాట. సో పులి అనేది ఏంటి అంటే కాలము అనమాట. మళ్ళీ ఈ బాణము వేటగాడు ఏంటంటే మృత్యుదేవత అనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి ఇంకా ప్రపాదుల వారు ఇంకో పారాగ్రాఫ్లో రాస్తారనమాట. ఇదిగా నెక్స్ట్ పారాగ్రాఫ్లో అనుకోండి, నెక్స్ట్ శ్లోకాలో కూడా రాస్తారు. సో అందుకని ఇక్కడ మనకి మెయిన్గా ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మనం వీటన్నిటిలో పడి ఏమంటారు జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి మనకి 11వ క్యాంటోలో 9వ చాప్టర్ నుంచి 29వ శ్లోక అనమాట. ఇది ఏంటంటే అవధూత వచ్చేసి మనకి 24 గురువుల గురించి చెప్తారు చూడండి. దాంట్లో అవధూత చెప్తుంది అనమాట. ఇది ఏం చెప్తున్నారు అంటే మనం ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత మనకి ఈ మానవ జన్మ అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకోకండి. అందుకో చూడండి మనకి మానవ జన్మ వచ్చిందంటే మనం ఎన్నో జన్మలు తీసుకున్నాము అని. అంటే తొందరగా మనకి ఈ జన్మ అనేది లభించింది అంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నాం అనమాట. సో అలా ఎంతో కష్టం మీద లభించిన ఈ మానవ జన్మని మనం వృధా చేసుకోకూడదు అనేది మెయిన్గా ఇక్కడ చెప్పే శ్లోకం అనమాట. మనకి ఎంతో ఇదిగా మనకి ఈ జన్మ అనేది దొరికింది. సో దాన్ని మరణం వచ్చిన దాకా వెయిట్ చేసి పర్లేదులే చూద్దాంలే అని కాకుండా మరణం రాకముందే మనం భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉండాలి అనేది అప్పుడే మన మానవ జన్మ యొక్క పరిపూర్ణత అనేది చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఎవరికైనా భక్తి చెయ్యండి అని చెప్తే ఇప్పుడా అంటారు. నేను ఇనిషియేషన్ తీసుకొని ఆనియన్ గార్లిక్ తినట్లేదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అని చెబితే మా ఇంట్లో కానీ మా ఊర్లో కానీ చుట్టాలు కానీ మొత్తం అందరూ ఇదా వయసు, ఇప్పుడు నుంచే తినకపోతే ఇంకేముంటావు, నువ్వు ఎలా బతుకుతావు, ఇంకా అసలు జీవితమే నీ వృధా అయిపోయింది పో, లైఫే లేదు నీకు అన్నట్టుగా చెప్పారనమాట నాకు అందరూ. ఇప్పుడు అందరికీ నీ పనే బాగుంది, హాయిగా ఉందని ఇప్పుడు మళ్ళీ ఉల్టా చెప్పడం మొదలు పెడుతున్నారు అనమాట.
సో ఈ విధంగా ఏంటంటే మనకి ముందే మనము స్టార్ట్ చేయాలి, మరణం వచ్చిన దాకా కూడా వెయిట్ చేయకుండా. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది ఎంతో మనకి రేరుగా దొరుకుతుంది. దొరికిన దాన్ని మనము ఉపయోగించుకోవాలి, వృధా చేయకూడదు అని ఆ అవధూత చెప్తున్నాడు అనమాట మనకి ఇక్కడ. అదే ప్రభుపాదుల వారు కోట్ చేసి మనకు కూడా చెప్తారు. మాతాజీ, ఈ శ్లోకాన్ని నాకు అర్థం కాలేదు, ఎలా చదవాలో. దాన్ని శ్లోకాన్ని స్లిప్ చేయినా మాతాజీ? రేవతి గోపి మాతాజీ, ఇది పెద్దది ఉంది, మొత్తం ఒకే పారాగ్రాఫ్. రేవతి గోపి గద్యం మాతాజీ, గద్యం గద్యం అది. ఇది గద్యం మాతాజీ, శ్లోక కాదు. ఓకే, దీన్ని ఏం చేయి, వదిలేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని. చదివేసి మొదటి దయచేసి ఒకసారి. వచనంలాగే చదవాలి మాతాజీ అది. సుమనః సమధర్మాణం శ్రీణాం శరణాశ్రమే పుష్ప మధుగంధ, తర్వాత ఏంటి, మధుగంధవత్ మధుగంధవత్ క్షుద్రతమం కామ్యకర్మ విపాకజం కామసుఖలవం జైవ్యోపస్య, తర్వాత అక్షరం కనపట్లేదు నాకు, లాస్ట్ది పస్త్యాది విచిన్వంతం మాతాజీ. జైవ్యోపస్త్యాది విచిన్వంతం మిథునీభూయ తదపి నివేశిత మనసం షడంగ్రిగణ సామగీ. వాట్ ఇస్ దట్? సామగీ, సామగీత. సామగీత వదతి మనోహర వనితాది జనాలాపేష్వతితరామతి ప్రలోభిత కర్ణ. కొంచెం జబ్రువా, ఇంకా కర్ణ, చెప్పండి. కర్ణమగ్రే. ఒక్క నిమిషం, నాకు ఇదే చేసుకుంటా. కర్ణమగ్రే రుకయూథవదాత్మన ఆయుర్హరతో రాత్రాంతాన్ కాలలవ విశేషాన విగణయ్య గృహేషు విహరంతం పృష్టత ఏవ పరోక్షమను ప్రవృత్తో లుప్తుకః కృతాంతోంతఃశరేణ యమిహ పరా విద్యతి తమిమా ఆత్మానం మహోరాజన్ భిన్న హృదయం ద్రష్టుమర్హసీతి. అయిపోయింది. చదివేయండి, మీనింగ్ కూడా చదివేయండి. ఇంకా రాజా ఆది యందు అత్యంత ఆకర్షణీయురాయి ఉండి అంచమున అమితంగా కలత కలిగించినదైన స్త్రీ పుష్పమును పోలును. పుష్పము కూడా మొదట ఆకర్షణీయంగా నుండి చివరికి అరుచిని కలిగించును. స్త్రీ వల్ల పురుషుడు కామవాంఛలో తగులుకొని పుష్ప సుగంధం ఆస్వాదించిన చందమున మైథున సుఖరతుడగును. ఆ ప్రకారం అతడు జిహ్వ మొదలుకొని ఉపస్థం వరకు కల సకలేంద్రియ భోగములు అనుభవించుచు కుటుంబ జీవనమున తనను తాను సుఖి అని భావించును. భార్యను కూడి అతను సదా అట్టి ఆలోచనలందే మునిగిండును. పుష్ప మకరందమును సేకరించడి తుమ్మెదల జంకారం పోలిన పుత్ర కళత్రాదుల పలుకులు అతనికి అమితానందం వసుగును. రేయింబవళ్ళు గడిచిన కొలది తన ఆయువును హరించడి కాలము ఎదుటనే నిలిచి ఉన్నదని అతను మరచును. క్రమంగా ఆయు క్షీణించుచున్నదని అతను గమనింపడు. వెనక నుండి చంపయత్నించుచున్న యమరాజుని అతను పట్టించుకొనడు. ఈ పరిస్థితిని అవగతం చేసుకుంటూ నీవు యత్నింపుము. నీ వట్టి అనిశ్చిత స్థితిలో నుండి అన్ని వైపు నుంచి ఈ ప్రమాదమునకు గురి అయి ఉన్నావు. ఇందాక ఎస్ మా, థ్యాంక్ యూ మాతాజీ. అదే ఇందాక కృష్ణ. ఆ జింక స్టోరీ ఏది ఉందో దాన్ని విపులంగా విశదీకరించి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట మనకి. సో ఫస్ట్ ఏంటంటే అత్యంత పువ్వు అనేది ఎలా ఉంటుందంటే మనకి స్త్రీని పువ్వుతో పోల్చారనమాట. అది ఎట్లా అంటే ఫస్ట్ చాలా ఆకర్షణంగా ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది, చివరిగా అది ఆకర్షణ లేకుండా పోతుందన్నమాట. సో అదే విధంగా ఈ పుష్పం కూడా అలా పుష్పం లాగా స్త్రీ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఏంటి అంటే ఈ స్త్రీ వలన పురుషుడు కామవాంఛలో ఉంటాడు, పుష్ప సుగంధం ఆస్వాదించి మీన్స్ అలాగే వాళ్ళు మైథున సుఖంలో పాల్గొంటారు. ఆ తర్వాత మెయిన్గా మగవాళ్ళు రెండిటి కోసం పెళ్లి గృహస్థ జీవనానికి అట్రాక్ట్ అవుతారు అని ప్రభుపాదుల వారు మనకి పర్పోర్ట్లో రాస్తారనమాట. ఇక్కడ కూడా వచ్చింది. సో దాంట్లో కూడా చెప్తుంది ఏంటంటే ఒకటి జిహ్వ, రెండోది మైథున సుఖము. ఈ రెండిటి కోసమే మగవాళ్ళు మెయిన్గా ఈ గృహస్థ జీవనంలోకి ఎంటర్ అవుతారు అని చెప్పి. సో అందుకని ఏంటంటే ఆ జిహ్వ అనేది ఎప్పుడైతే మంచి రకరకాల వంటలు వండి పెడుతుందో అవన్నీ తింటూ ఈ జిహ్వను కంట్రోల్ చేసుకుంటారు. ఉపస్థం అనేది వాళ్ళు మైథున సుఖంలో పాల్గొంటే ఆ విధంగా ఏంటంటే అన్నిటినీ అనుభవిస్తూ వాళ్ళు చక్కగా కుటుంబంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమనుకుంటూ ఉంటాడు, అబ్బా నేను చాలా సుఖం అనుభవిస్తూ ఉన్నాను, నేను హాయిగా ఉన్నాను అనుకుంటూ ఉంటాడనమాట. కానీ అప్పుడు ఏంటంటే ఎప్పుడు చూడు అతనికి భార్య పిల్లలు వీటిల్లోనే ఫుల్గా మునిగిపోయి ఉంటాడనమాట. సో ఆ టైంకి పిల్లలు వస్తారు, వాళ్ళంటే పుష్ప మకరందాన్ని తీసుకుని తుమ్మెదలు లాంటి వాళ్ళు అనమాట ఈ పిల్లలు. సో ఆ పిల్లలు వాళ్ళ యొక్క
పలుకులు ఇవన్నీ కూడా ఇంకా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇలా రేయింబవళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అదేమవుతుంది, ఒక ఆయురు హరతి వైపుంసాం అని మనకి శ్లోక వస్తుంది కదా ఫస్ట్ క్యాంటోలో. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఒక రోజు తగ్గిపోతూ ఉందన్నమాట. అందుకని ఇక్కడ రేయింబవళ్ళు గడిచిన కొద్దీ మన ఆయువు కూడా తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి అది మర్చిపోతాడనమాట. ఎంతసేపు ఎంజాయ్లో పడిపోయి టైమే తీసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యమరాజు వెనకాల నుంచి వస్తూ ఉన్నాడు. సో ఇవన్నిటిని కూడా ప్రయత్నం చెయ్యి, నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందుకొని నువ్వు ఎలాంటి స్థితిలో ఉండద్దు, బయటకు వచ్చేసేయి. అన్నిటి వైపు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది నీకు. ఒక భార్యా పిల్లల రూపంలో ఉంది, ఒకటి వచ్చేసి కాలం రూపంలో ఉంది, ఒకవైపు వచ్చేసి మృత్యు రూపంలో ఉంది. అందుకొని ఈ ప్రమాదాలన్నిటి నుంచి నువ్వు బయటపడు, ఇమ్మీడియట్గా నువ్వు బయటికి రా అని చెప్పడానికి అనమాట ఇక్కడ చెప్తూ ఉంది. సో ఈ 54వ దానికి ఏంటంటే 3 పారాగ్రాఫ్లు ఇచ్చారు ప్రభుపాదుల వారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే మనకి ఈ బిడ్డల మాటలు, భార్య యొక్క సరసము, వీటిలో ఏంటంటే మనం ఎంతగా మునిగిపోతాము అంటే ఆ గృహబంధాల్లో పూర్తిగా మునిగిపోతాము అని దాని గురించే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా. సో నేను ఓవరాల్గా షార్ట్ కట్లో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏముంది అంటే మనం పిల్లల మాటలకి, బిడ్డల మాటలకి, భార్య యొక్క సరసము, ఆయన వచ్చి ఉండే వంటకి ఎంత అట్రాక్ట్ అయిపోతాము అంటే వాటి వలన ఏంటంటే మనము వాళ్ళ ఆలోచనలతోనే పూర్తిగా ఉండి మనల్ని ఈ గృహబంధంలోకి ఇరుక్కుపోతూ ఉన్నాము అని చెప్పేసి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారనమాట. రెండో పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. అది ఏంటంటే అంధకోపం అని మనకి శ్లోక వస్తుంది కదా, ఎన్నోది 5th చాప్టర్లో అనుకుంటా, 7th క్యాంటో 5th చాప్టర్ 5th శ్లోక వస్తుంది అనమాట. అందులో ఏంటంటే మనకి ఈ గృహం అనేది అంధకోపం లాంటిది. ఎందుకు ఈ అంధకోపం అని చెప్పారు అంటే మనము ఈ బయటపడలేకపోతాం అనమాట. ఎంతసేపటికి ఇంకా 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 దాంట్లోనే కూరుకుపోతూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. నారదుల వారు రాజుకి ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఇలాగా ఈ పుష్పోద్యానంలో ఎలాగ వాళ్ళలాగా హరిణిలాగా ఎంజాయ్ చేస్తూ ఆ జీవితంలోనే ఇరుక్కుపోకు, బయటికి రా సంసార జీవితం నుంచి అని ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఆయన ఈ శ్లోక ప్రహ్లాద్ మహారాజ్ ఎవరికి చెప్తారు, ఎవరికైనా గుర్తుందా? ఎవరికి చెప్తారు ఇది? యత్వాత్మపాతం గృహమంద కోపం వనం గతో యద్ధిమయమాశ. గురుకుల్లో పిల్లలకు చెప్తారు మాతాజీ. ఎస్ మాతాజీ. సో వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు అనమాట. మనం ఇది అంధకోపం లాంటిది, దీంట్లోనే పడిపోయి ఇక్కడే మనం ఇంద్రియాలని ఏంటి ఇంద్రియాలన్నిటిని కూడా అందులో పడిపోయి వాటిని ఫినిష్ చేసుకుంటూ మనము ఈ గృహస్థాశ్రమంలో ఉంటాము. కానీ దాన్ని త్యజించాలి, మనం దాన్ని వదిలిపెట్టి భగవంతుడి పాద పద్మాలు ఆశ్రయించాలి అని చెప్పేసి, అంటే ఏ వయసుకి మనకి ఏదైతే మనకి వర్ణాశ్రమ విధానం ఉందో ఆ విధంగా అనమాట. మనకి 25 ఏళ్ళు వస్తే బ్రహ్మచారిలాగా, 50 ఏళ్ళు వస్తే గృహస్థలాగా ఉండి, ఆ తర్వాత మనము మూడోది ఏంటి మాతాజీ, వానప్రస్థాకి వెళ్ళి ఆ తర్వాత సన్యాసం తీసుకోండి. ఇలాగేంటంటే మనం ఒక సిస్టమేటిక్గా మనం వెళ్ళాలి తప్ప ఈ విధంగానే ఉండిపోయి కుటుంబంలోనే మనం ఇరుక్కుపోకూడదు అనేది మనకి ఈ రెండో పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు చెప్పారనమాట. సో మూడో పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు అంటే మనం వాటిని విడిచి మనం ఏం చేయాలి అని చెప్తున్నారు అనమాట. వర్ణాశ్రమ విధానం అనేది ఏది, అందులో కూడా మనం ఎలాగా వైదిక పద్ధతి అంటే ఏమంటే ఆ టైంలో మనము ముందు నుంచే భక్తి అనేది మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఇక్కడ మనకి మూడో పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఏం చేస్తాము అంటే మనము ఈ లౌకిక జీవనం నుంచి అటాచ్ అవ్వకుండా బయటపడడానికి మనం ఏం చేయాలి అంటే భగవంతుడిని ఆశ్రయించాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. సో వర్ణాశ్రమ విధానం ఫాలో అవ్వాలి, ముందు నుంచి కూడా మనం భగవంతుడిని ఆశ్రయించాలి. ఆల్మోస్ట్ ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పిందే మళ్ళీ థర్డ్ పారాగ్రాఫ్లో కూడా చెప్తున్నారు. కాకపోతే మనం ఎంతలా అటాచ్ అయిపోయి ఉంటామంటే మనం ప్రాణం పోతే తప్ప మనము ఈ సంసారాన్ని వదిలేయలేము, అంత ఇదిగా మనం అటాచ్ అయిపోయి ఉంటాము అని చెప్తున్నారు అనమాట. అందుకని అలా కాకుండా ఉండాలి. ఎంత దురదృష్టం అంటే మనము ఆ ఫ్యామిలీని ఎప్పుడు వదిలేస్తామంటే మన ప్రాణం పోతేనే, అంతే కదా, అప్పుడే ఈ దేహాన్ని వదిలేస్తాం, అప్పుడే అవుతుందన్నమాట. సో అందుకని ఇక్కడ కనుక సాంఘిక వ్యవస్థను పూర్తిగా శుభ్రపరిచి
వర్ణాశ్రమ విధానం నుండి వైదిక పద్ధతిని సంఘము తిరిగి చేపట్టవలసి ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అలా అని ఓన్లీ వర్ణాశ్రమ ధర్మం చేస్తూ అక్కడ మనం ఏం భక్తి చేయకపోతే మాతాజీ అది ఉపయోగమా? లేదు మాతది, చేయాలి, భక్తి చేస్తేనే ఉపయోగం. భక్తి ఉండాలి మెయిన్. మళ్ళీ అది అవిద్య అవుతుంది. అందుకే కదా మనకి లాస్ట్ లో చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, వర్ణాశ్రమ విధానం చేసి కూడా భక్తి లేకపోతే అది వేస్ట్ అనేసి మనకి ముందు పారాగ్రాఫ్లో మనం చదువుకున్నప్పుడు ప్రపాదుల వారు ఒక పర్పోర్ట్లో ఒకటి రాస్తారనమాట. అందుకని ఈ వర్ణాశ్రమ విధానం వైదిక పద్ధతి అంటే ఏంటంటే మనం భగవంతుడిని కూడా జోడించుకొని చేయాలన్నమాట. అప్పుడే అది కరెక్ట్ అనేది మనకి చెప్తూ ఉన్నారు. సత్వం విచిక్ష్వ మృగచేష్టితమాత్మనోంత చిత్తం నియచ్చ హృది కర్ణధునీం చ చిత్తే జహ్వగ్ననాశ్రమసత్తమయూధగాధం ప్రీణీహి హంస శరణం విరమక్రమేణ. గీతమాత చూతారా? హరే కృష్ణ, చదువుతా మాత. సత్వం విచక్ష మృగచేష్టితమాత్మనోంతః చిత్తం నియుజ్య హృది కర్ణధునీం చ చిత్తే జహ్యజ్ఞనాశ్రమం సత్తమయూథగాథం ప్రీణీహి హంస శరణం విరమ క్రమేణ. హరే కృష్ణ. ఓ రాజా, ఆ హరిణము యొక్క పరిస్థితిని అవగతము చేసుకొనుటకు యత్నింపము. నిశ్చయముగు చిత్తము కలవాడవై సకామ కర్మచే స్వర్గలోక ప్రాప్తిని గూర్చిన శ్రవణ సుఖమును విడువుము. మైథున సుఖమయమగు సాంసారిక జీవనమును అట్టి విషయములకు సంబంధించిన కథలను పూర్తిగా త్యజించి ముక్త పురుషుల అనుగ్రహముచే దేవదేవుని ఆశ్రయింపుము. ఈ ప్రకారము భౌతిక అస్తిత్వము నెడగల ఆకర్షణము విడనాడుము. హరే కృష్ణ. ఫైనల్ గా ఇస్తున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఆ జింక పరిస్థితి ఎలా ఉందో అది అర్థం చేసుకో. అదే మనకు కూడా. అందుకని ఇక నువ్వు ఈ ఏవైతే ఉందో ఈ సకామ కర్మలు, స్వర్గలోక ప్రాప్తి కోసం ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా వదిలేసేయి. వీటిని వదిలే అంటే ఆయన ఇంక యజ్ఞాలు ఇవన్నీ కూడా మానేసి ఇంకా ఈ సాంసారిక జీవితం ఏదైతే ఉందో మైదన సుఖంతో ఉన్నదో వాటికి సంబంధించిన కథల్ని వాటన్నిటిని వినడము ఇవన్నీ కూడా వదిలేసి. అవి ఎలా వదిలేయగలవు అంటే ముక్త పురుషుల అనుగ్రహము చే. అందుకని మనం ఏం చెప్పుకున్నాం, భగవంతుడి అనుగ్రహం రావాలి అంటే భక్తుల ద్వారా అని చెప్పుకున్నాం. అందుకనే ఇక్కడ ముక్త పురుషుల అనుగ్రహము చే దేవదేవుణ్ణి ఆశ్రయింపము. ఎందుకంటే డైరెక్ట్గా మనంతట మనం స్వయంగా అయిపోయి చేసుకుందాము అంటే అది కుదరదు. మనకి ఎవరో ఒకరి నుండి హెల్ప్ చెయ్యాలి. అందుకే చూడండి, ఎక్కువగా ఏదన్నా మానేద్దాం అనుకున్నప్పుడు, ఫాస్టింగ్ అనుకున్నప్పుడు అందరికీ చెప్పమంటారు. ఎందుకు? దానం చేసి ఏదేమో గుప్తంగా ఉంచుకోవాలి, ఇలాగా మనం ఏదన్నా చేద్దాము అనుకుంటే బహిరంగంగా చెప్పాలి అని చెప్తారు. ఎందుకు? మాతాజీ? మనం మర్చిపోతే గుర్తు చేస్తారు మాతాజీ. ఎస్ మాతాజీ. ఇప్పుడు తాగేవాడు ఉన్నాడు, నేను రేపటి నుంచి తాగను అన్నాడు అనుకో, వాడు తాగటం కనిపిస్తే అదేంటి నువ్వు మొన్నే కదా చెప్పావు తాగను అని, మళ్ళీ ఎలా తాగుతున్నావు అని అడుగుతూ ఉంటారు. సో అట్లా మనకి ఏంటంటే మధ్య మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు. అలాంటివి మనం చెప్పుకోవాలి. ఈ దానం చేసి మనము చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే వాటిని మళ్ళీ పదే పదే చెప్తుంటే మనలో అహంకారం వస్తూ ఉంటుంది. అందుకే చూడండి, ఒకవేళ మనకి తినాలనిపించినా కూడా గమ్మునమ్ము మనం ఆల్రెడీ అందరికీ చెప్పేసి ఉన్నాము, ఎవరైనా చూస్తే బాగోదు అనైనా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. సో అందుకని ఇక్కడ మనం అలాగా ముక్త పురుషుల ద్వారా వాళ్ళతోటి మనము ఈ ఆకర్షణ ఇవన్నీ కూడాను మనం వదిలేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు మనకి భక్తిని ఎలా చేయాలి ఈ విధంగా అనేది నేర్పుతారు. అందుకే కదా మనం భక్తిలోకి వెళ్తే వాళ్ళ అనుగ్రహం నుంచి భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది. దాని ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా బుద్ధి ద్వారా మనం పనులు చేయడం మొదలు పెడతాం. అలా భక్తిలో ముందుకెళ్తాము అనేది మనం చెప్పుకున్నాము. సో దీనికి కూడా ఏంటంటే ప్రపాదుల వారు 4 పారాగ్రాఫ్లు రాశారు. నేను క్షుప్తంగా చెప్తాను, దాన్ని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మళ్ళీ వాటన్నిటినీ కూడా చదవండి. ఓకే.
సో ఇక్కడ ఏంటంటే ఈ కర్మకాండ జ్ఞానకాండ ఇవన్నీ ఏముంటాయి అంటే మనకి విషపాత్రలతో సమానము అని చెప్పి చెప్తున్నారు అనమాట. అవి చేస్తూ ఉంటే మనం అమృతం అంతా తాక్కున్నాం అనుకోండి, విషపాత్రలో మనం వండితే ఆ ఫుడ్ కూడా ఏమవుతుంది? ఈ విషయం విషయం అయిపోతుంది. విషమే అవుతుంది కదా. సో అందుకని అది అమృతం అని తాగినా కూడా ఏమవుతుంది? అది విషం కానీ అవుతుంది. ఎందుకంటే దాని వల్ల మనం ఏంటంటే ఇంకా ఇంకా మనం ఎన్నో రకాలైన జన్మలు తీసుకుంటూ ఇక్కడే పడి తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ మనకి నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక పాటలో ఇది చెప్తారనమాట. సో అందుకని మనము ఇవన్నీ కూడా కర్మకాండ జ్ఞానకాండ వీటన్నిటిని కూడా వదిలేయాలి అనేది మనకి మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ దాంట్లో ఏంటి అంటే అది ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఈ ప్రాచీన బర్హికి నారదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ గృహస్థాశ్రమంలో నిలిచి ఉండరాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. ఎందుకంటే ఆ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనము భార్యకి ఆధీనమైపోయి ఉంటాము. సో అందుకని మనము ఒక పరమహంస గురువు యొక్క ఆశ్రమం, ఆయన యొక్క ఆశ్రయం తీసుకొని ఆయనతో పాటు ఆయన చెప్పింది వింటూ ఆయన ఆధ్యాత్మిక గురువుని చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ఈ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో గురువు ఎలా ఉంటారు అనేది కూడా మనకి చెప్తారనమాట. ఇక్కడ నిజమైన సుఖమును పొందవాలని తీవ్రముగా వాంఛించువాడు ప్రామాణికుడగు గురువుని చేరి మంత్రదీక్ష ద్వారా ఆయన ఆశ్రయమును పొందవలను. సో గురువే కాదు, మనకి ఎలా ఉండాలి అంటే మనం ఎంతసేపటికి తొందరగా మంత్రదీక్ష తీసుకోవాలి, గురువు ఆశ్రయం పొందాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనే ఆ ఆతృత ఆరాటం అనేది మనలో ఉండాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా గురువు యొక్క లక్షణాలు ఏం చెప్తున్నారు అంటే ఆయన శాస్త్రానుసారంగా అనమాట, ఏమనగా సమీక్షణముతోనూ వాదముతోనూ శాస్త్ర సారంను అనుభూతము నర్చుకొని ఉండి దాన్ని ఇతరులకు బోధింపగలిగిన వాడై ఉండవలెను. ఇందాక మనం కొన్ని చెప్పుకున్నాం, అయ్యేంటి ఎవరిని గుర్తొచ్చిందా? గురువుకు ఉండాల్సింది ఎప్పుడు దేంట్లో ఉండాలి? ఆయన గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి మాతాజీ? ముందు వచ్చాయి కదా. కృష్ణ భక్తిలో ఉండాలి మాతాజీ. ఆత్మానుభవం పొంది ఉండాలి ఆయన మాతాజీ. ఎప్పుడు 24 కూడా hours గురు భక్తిలో. కృష్ణ భక్తి, కృష్ణుడి తప్ప అది ఇంద్రియ తృప్తి కోసం కానీ ఎటువంటి దేవతల్ని పూజించడం అనేది చెయ్యడు. ఎప్పుడు పరమాత్మని ఆరాధిస్తూ లేకపోతే భగవంతుడి యొక్క సేవలోనే ఉంటాడు అనేసి మనకి ముందు చాప్టర్లో మనం ఎన్నిసార్లు చెప్పిన నారదుల వారు చెప్పారు, మళ్ళీ ప్రపాదుల వారు చెప్పారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ మళ్ళీ వాటితో పాటుగా ఏంటి అంటే వాళ్ళు ఇతరులకి బోధించగలిగిన వాళ్ళై ఉండాలి అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సంసారంలో చిక్కుకొని ఉండరు, మనల్ని కూడా చిక్కుకోకుండా వాళ్ళు బయటపడడానికి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పి. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే సమస్త లౌకిక భావాలను త్యజించి దేవదేవుడు శ్రీకృష్ణుని సంపూర్ణంగా ఆశ్రయని ఇచ్చినట్టు అట్టి మహాత్ములే ప్రామాణిక గురువులుగా భావింపబడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయా లేదా, నేను గురువు దగ్గర మంత్రం తీసుకుంటున్నాము అంటే ఇవి ఉన్నాయా, లేకపోతే మనకి బోగస్ గురువులు ఎంతమంది వస్తున్నారు. సో అందుకని పదే ప్రపాదుల వారు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే ఎన్ని పర్పోట్లో రాశారో చూడండి గురువుకు ఉండాల్సిన లక్షణాలు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ పారాగ్రాఫ్లో ఏంటంటే మనంతటి మనం ఏంటంటే మనం ట్రైన్ చేసుకొని మనమే బయటపడదాము అంటే చాలా కష్టము అని చెప్తున్నారు. ఎందుకంటే పురుషుడు ఎంత ఇదిగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాడంటే ఈ మైదన సుఖంతో వీటితోటి తనంతటి తను ప్రయత్నం చేసి బయటకు వద్దాము అంటే కుదరదు. అందుకొని గురువుని ఆశ్రయించి వాళ్ళ శిక్షణ ద్వారా వాళ్ళ ఉపదేశాల ద్వారా మాత్రమే మనం భగవద్ధామం అనేది చేరగలుగుతాము. మనంతటి మనం వెళ్ళిపోదాము అంటే మనకి కుదరదు అని చెప్పేసి మనకి ఇంతకుముందు కూడా మాతాజీ కూడా మనకి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏంటంటే ఎంతవరకే లిమిట్ అని పెట్టుకుంటాం. ఇప్పుడు గురువు ఉన్నారనుకో, మనలో చూస్తారు, ఇప్పుడు రేవతి గోపి మాతాజీ లేదు మీరు చేయగలరు, చెయ్యండి అని మనల్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది, మనం నేను ఇంతేలేబ్బా నాకేం రావులేబ్బా అనేసి ఇలాగే కూర్చుంటాం అనమాట. నాకు చిన్న ఇవాళ ఏదో ఒక ఫోన్ ఇట్లా తిప్పుతూ ఉంటే ఒక చిన్న మెసేజ్ చూసాను, నాకు చాలా నచ్చింది. ఒక ఆమె అనమాట ఆ పిల్లల్ని ఒక 20 మందిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏంటంటే ఇదిగో నేను ఇది చింతపండు, ఈ చింతపండుకి
కొంచెం ఉప్పు అద్దేసి నేను తింటున్నాను అనేసి ఇలా పెట్టుకొని తింటూ ఉందన్నమాట. పిల్లలందరూ ఇలా ఇలా అంటూ ఉన్నారనమాట. ఏంటి అని అడిగింది. అడిగితే మీ అందరికీ నోరు ఊరుతుందా అనేసి అడిగింది. ఆ చింతపండు ఉప్పు కలుపుకొని ఇట్లా తినడం అనేటప్పటికే నోరు అనేది ఊరుతుంది. అప్పుడు చెప్పింది, ఇది చింతపండు కాదు, ఇది ఏంటిది ఉప్పు కాదు, కానీ ఇదేంటిదంటే ఆ, ఖర్జూరం అనమాట. ఆమె చేతిలో ఉన్నది ఇది ఖర్జూరము, ఇది పంచదార. కానీ ఈ రెండు కలిపి తింటే మీకు ఇప్పుడు నేను చెప్పాను నోరు ఊరదు. కానీ ఇందాక ఆ పదం అనుకుంటేనే నోరు ఊరింది కదా. సో అట్లాగేంటంటే మ్, మీరు కూడా ఆ మైండ్ని ట్రైన్ చేయాలన్నమాట. నాకు తెలుసు నేను ఇంకా చేయగలను అని, కానీ అది మనకి మనం చేసుకోలేము. అదేంటంటే ఆ గురువు అనే వాళ్ళు ఉండి మనకి ట్రైన్ చేస్తూ ఉంటారనమాట. అది ఇక్కడ మనకి ఈ థర్డ్ పారాగ్రాఫ్ అంతా కూడా మనకి మనం ట్రైన్ చేసుకుందాము అంటే అవ్వదు. మనము స్వీయ ప్రయత్నంతో కుదరదు. ఓన్లీ మనకి గురువు ఉండి ఆ గురువు మాత్రం ఆయన ఉపదేశాల ద్వారా మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది ఈ మూడో పారాగ్రాఫ్ అన్నమాట. సో ఇప్పుడు నాలుగో పారాగ్రాఫ్లో ఏంటంటే ఈ వేదాల్లో మనకి రకరకాలైన ఈ మధురవాక్కుల్లాగా ఈ చేస్తే ఆ లాభం వస్తుంది అని రకరకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఈ అల్పజ్ఞులు అనేవాళ్ళు వాటిని నిజము అనుకొని వాటిని మనకు ఉపదేశించాలి అని చూస్తూ ఉంటారు. సో అలాంటివి మనము వినకూడదు. వాళ్ళకి ఏంటంటే అది మాయతో కప్పబడింది, వాళ్ళకి జ్ఞానం అనేది వాళ్ళకి రావటం లేదు. అలాంటి వాళ్ళని కాకుండా ముక్తాత్ముల్ని మాత్రమే మనము చేరి వాళ్ళ దగ్గర మాత్రమే జ్ఞానం పుచ్చుకోవాలి అనేది ఇదిలో చెప్తూ ఉన్నారనమాట. అయితే దీంట్లో ఏంటంటే హంస శరణము అనేసి ఒక పదం వాడుతున్నారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే హంస శరణము అంటే వాళ్ళు సాధువులు చిన్న కుటీరాల్లో ఉంటారు అనేసి. ఇప్పుడు నిజంగా మనం ఇప్పుడు అలాంటి సాధువు దగ్గరికే, కుటీరాల్లో ఉన్న సాధువు దగ్గరికే వెళ్ళాలా? గురువు అంటే అలాగే ఉండాలా? చిన్న చిన్న కుటీరంలో ఉండి అలా ఉంటేనే గురువా? హరే కృష్ణ మాతాజీ. కాదు మాతాజీ, కాదు గురు లేదు. పరంపరలో వచ్చిన అంటే ఇప్పుడు ఎలా గురు. అంటే ఇక్కడ ప్రపాదులు వారు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే అలాగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఇప్పుడు మరి ప్రపాదులు వారు పాశ్చాత్య దేశం వెళ్ళారు. అక్కడ కూడా వెళ్ళి నేనేమి చెయ్యను, నేను ఇట్లా ఒక చిన్న కుటీరంలో ఉంటాను, మీరందరూ కూడా అక్కడికి రండి అంటే ఎవరైనా వస్తారా అట్రాక్ట్ అయిపోయి? లేదు ఈ మాతాజీ. కాలానికి అది సరికాదు. ఈ కాలానికి సెట్ అవ్వదు అది. అదే ఇక్కడ ప్రపాదులు వారు రాస్తున్నారనమాట. నేను వెళ్ళి అరణ్యంలో ఉంటాను, మీరందరూ రండి అంటే ఇప్పుడు గురువులు చేయాల్సిన పని ఏంటి? ప్రీచింగ్ ఎక్కువ చేయాలి. ఆ ప్రీచింగ్ చేయాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా నేను మాతాజీ ఎప్పుడు చెప్తూ ఉంటాం మీకు, మన ఇస్కాన్ టెంపుల్స్ ఎందుకు ఎవరినైనా అడగండి, ఎందుకు అంతంత డబ్బు పోసి అంతంత లావిష్, దానికి బదులు ఒక 10 మందికి ఫుడ్ పెట్టచ్చు కదా, ఎందుకో ఇలాంటి పనులు చేస్తారు వీళ్ళు అని అంటారు. ఇది ఇది ఎన్నిసార్లు వినుంటాం మనందరమే? ఎస్ మాతాజీ, చాలా సార్లు విన్నాము. చాలాసార్లు వింటాము. ఎందుకు అంతలా తయారు చేస్తున్నారు అంటే ఆ మాత్రం అట్రాక్షన్గా మనం తయారు చేసి కట్టకపోతే గుళ్ళు అనేది ఎవరూ రారు. ఇప్పుడు అట్లీస్ట్ అలా వచ్చి ఏదో కొత్తదంట, ఇప్పుడు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ ఇస్కాన్ గురించి ఏమీ తెలియదు, కానీ హరే కృష్ణ మందిరం ఉంటుందంట, చాలా బాగుంటుందంట అని చూడడానికి వెళ్తారు. ఆ చూడడానికి వెళ్తే అక్కడ ఉన్న ప్రభువులు ఏం చేస్తూ ఉంటారు, ఒక గ్రూప్గా కూర్చోబెట్టి వాళ్ళతో చాంటింగ్ చేయిస్తూ ఉంటారు. సో అది తెలియకుండానే భగవంతుడి గురించి వినడం, భగవంతుడి గురించి నామం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే అంత పెద్ద టెంపుల్ కట్టకపోతే ఎవరైనా వెళ్తారా? ఎవరిని అట్రాక్ట్ అవుతుంది? ఏదైనా ఫెస్టివల్స్ చేస్తున్నాము, ఇలా ఎందుకు ఇస్కాన్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అని ఆటోమేటిక్గా జనాలు రావడం అనేది, అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాల్సి వస్తుంది, కొత్తగా కార్లు పెద్ద పెద్దవన్నీ కూడా వాహనాలు వాడాల్సి వస్తుంది. సో అవి వాడితే వీళ్ళు ఇందులోనే పడి ఉన్నారు అని అనుకుంటే అది తప్పు అనేది ఇక్కడ మెయిన్గా ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో అది ఎందుకంటే వాళ్ళు అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటితో ఆసక్తి, అటాచ్మెంట్ అనేది ఉండదు అనేది మెయిన్గా మనకి చెప్పాలి అనుకుంటున్నారు అనమాట. సో గురువుకు ఉండే లక్షణాలు ఉంటాయి, అలాని వాళ్ళు ఏమి కుటీరాల్లో ఉండరు. మనకి ఈ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు జనాలకు ప్రీచ్ చేయాలి, జనాలను అట్రాక్ట్ చేయాలి, కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద పెద్ద బంగళాల్లో ఉండడం, పెద్ద పెద్ద కార్లు యూజ్ చేయడం. అదే ఎగ్జాంపుల్గా బుస్సేంద్ర సరస్వతి మహారాజ్ చెప్తున్నారనమాట. ఆయన ఏం చేసేవారు, పెద్ద కారులో వెళ్ళేవారు అనమాట. అందరూ ఈయన గురువు అంటారు, అయినా మోటార్ కార్ ఏంటి, ఆ పెద్ద పెద్ద కార్లు ఏంటి, ఈ విధంగా ఉంది, ఈయనేం గురువు అనేసి అనేవారంట అప్పట్లో. సో అందుకని ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట.
ఎందుకంటే ఇప్పుడు ప్రపాదుల వారు పాశ్చాత్య దేశాలు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళకి ఏమాత్రం ఏర్పాట్లు లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏడే ఉందాము అని అంటే ఎవరైనా ఉండగలుగుతారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తారా? ఫస్ట్ ఎవరు రారు కదా. సో అందుకని ఆ సర్వ సౌఖ్యాలు అనేవి ఒక్కొక్కసారి ఉన్న వాటిల్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. కాకపోతే మెయిన్ విషయం ఏంటి అంటే వాళ్ళు దాని మీద ఆసక్తి అనేది ఉండదు, దాంతో అటాచ్ అనేది ఉండదు, నాది అనేది ఉండదు. అది ఓన్లీ భగవంతుడి సేవకే ఉపయోగిస్తూ ఉంటారు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ మెయిన్గా ఇవన్నీ చెప్పి మనం కూడా ఈ సంసార బంధంలోకి అటాచ్ అయిపోకుండా టైంకి మనం వదిలేసి వాళ్ళని వెళ్ళాలి అనేది మెయిన్గా ఇక్కడ నారదులు వారు చెప్తుంది ఆయనకన్నమాట. ఇంకోటి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉంటారు. మీకు మొన్న కూడా ఆ, నాకు ధనరాజ్ ప్రభు ఆ రోజు కూడా క్లాస్ గుర్తొచ్చింది. ప్రభు ఏం చెప్పారు? ధనరాజ్ ప్రభు ఎవరికైనా గుర్తుందా మన క్లాసులో? ఎవరో అడిగారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చెప్పట్లేదు అని అడిగితే సరైన జ్ఞానం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం లేక అందుకనే ఇక్కడ ఇండియాలో బోల్డ్ అంతమంది ప్రీచర్స్ కావాలి, ఎంతో మంది రావాలి, వచ్చి ప్రీచ్ చేయాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి అసలైన జ్ఞానం అనేది తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఆ దేవుడు పూజ చేస్తే ఈ లాభం వస్తుంది, ఇంతవరకే నాలెడ్జ్ తప్ప దీన్నే ఆ బ్రాహ్మణులు అందరూ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు అందరికీ అని చెప్పి అది ధనరాజ్ ప్రభు చెప్పారు. ఆ పాయింట్ చాలా నచ్చింది నాకు. అందుకే మన అందరం ఏదో కొంచెం తెలిసినా నాకేములే ఎందుకు వచ్చింది అనుకోకుండా మన తెలిసిన జ్ఞానాన్ని మనం పక్క వాళ్ళకి ఓకే విన్నా వినపోయినా ఒకటి రెండు సార్లు చెప్పడం మన బాధ్యత కాబట్టి మనం చెప్దాం. దాంట్లో ఏదో ఒక పాయింట్ నచ్చి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేనుకోనుకోండి చాలా మంచిది. ఓకే, సో ఈ విధంగా మనకి ఇంకా చాలా వర్కౌట్లు పెద్ద పెద్ద ఉంటాను, లేట్ అవుతుంది. ఓకే మాతాజీ, ఈ రోజుతో ఎండ్ చేస్తాను నేను ఇక్కడికి. 56 శ్లోకం నుంచి రేపు నేర్చుకో.